ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రాబోయే 12 గంటల వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిడ్డ, నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా. కొట్టి పారేయకుండా ఇప్పుడే ఇది విను, లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. విను అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనకి ఇంతలా చెబుతున్నారు అంటే అసలు తర్వాత మన జీవితంలో ఏం జరగబోతుంది, అసలు ఎలాంటి ప్రమాదం రాబోతుంది, బాబాగారు ఎందుకు ఇంతలా చెబుతున్నారు, అసలు మన జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, మన భవిష్యత్తులో రాబోతున్న కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. బాబాగారు కొన్ని గంటలు అన్నారంటే అవి కొన్ని గంటలే కాదండి, కొన్ని రోజులు కూడా జరగచ్చు అన్నమాట. ఎందుకంటే బాబాగారు ఒక నిమిషం అన్నారు అంటే ఒక నిమిషం మనకి ఒక రోజులాగా మారుతుంది. అలానే ఇప్పుడు 12 గంటలు అన్నారంటే అది గంటల, రోజుల, నెలల అనేది మనకి అర్థం కాదు. కాబట్టి ఏదైనా సరే బాబాగారు సందేశం ఇచ్చారు అంటే ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండమని, తన బిడ్డలందరూ సంతోషంగా ఉండడానికి ఇస్తారు. కాబట్టి బాబాగారు చెప్పే మాటని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా, అసలు బాబాయ్ గారు ఈ సందేశం ఎందుకు పంపించారు, ఇది మనం ఎందుకు చూసాము, అసలు మనకంటే ఎందుకు పడింది, మనం ఎలా వినగలిగాము, ఇది అంతా కూడా ఆ సాయినాథుని ఆశీర్వాదమే. బాబాగారు మనకి ఇది పంపించారు అంటే దీని వెనక ఏదో ఒక అర్థం, పరమార్థం అనేది దాగి ఉంటుంది. ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పే మాటలు జాగ్రత్తగా విన్నారు అంటే మీ జీవితానికి ఒక దారి, ఒక మంచి మార్గం కూడా కనిపిస్తుందన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డ, నేను చెప్తున్నాను, జాగ్రత్త పడు తల్లి. ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. నిన్ను మోసం చేయడానికి కూడా చూస్తున్నారు. ఆలస్యం చేయకుండా, క్షణం కూడా నువ్వు వృధా చేయకుండా ఇది వినమ్మా. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ఏమరపాటుగా ఉన్నా, నీ సాయి పాటలను విని వినకుండా కొట్టి పారేసినా సరే ఇక నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలా నా బిడ్డ బాధపడకూడదు, అలాంటి సంఘటన జరగకూడదు అనే పరుగు పరుగున ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. శ్రద్ధగా విను తల్లి. నీకు నేను రక్షక వలయంలా నీకు తోడుగా ఉంటానమ్మా. అలానే నిన్ను ఎవరైనా తాకాలి అంటే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి. ధైర్యంగా ఉండు తల్లి. ఎందుకంటే అసలు నన్ను ఎవరు కూడా దాటలేరమ్మా. నన్ను దాటి నీ ముందుకి రాలేరు. సంతోషంగా ఉండు. మరి బాబా, మీరు నన్ను ఎందుకు హెచ్చరిస్తున్నారు, మీరు నాకు తోడు ఉన్నారు కదా అని అంటావేమో. నేను నీకు తోడుగా ఉన్నా నువ్వు చేసే కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాల్సిందే తల్లి. నేను నీతోనే ఉంటాను, కాదనను. కానీ అలా అని నువ్వు ఏ పని చేయకుండా ఉంటే ఎలా? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు నీకు నువ్వు సొంతంగా తీసుకోవాలమ్మా. అందుకే ఈ సందేశం తెచ్చాను. నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నా నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా. కాస్త జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న నీటిలోకి ఒక రాయి విసరగానే అది అల్లకల్లోలం అవుతుంది కదా. అలానే నీ జీవితంలో కూడా ఇలాంటి అల్లకల్లోలం రాబోతుంది. అస్సలు ఏమరపాటుగా ఉండకు. నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. మరి నీ ముందుకు రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, ఎవరు బాబా అని అడుగుతున్నావు కదా. అసలు వారి వల్ల నా జీవితంలో ఏం జరగబోతుంది, వాళ్ళని నేను ఎలా గుర్తించాలి సాయి? నేను అసలు ఎవ్వరికి కూడా అసలు హాని తలపెట్టలేదు కదా, ఎవరికి ద్రోహం కూడా చేయలేదు కదా. మరి అలాంటప్పుడు నన్ను ఎవరు మోసం చేస్తారు బాబా, ఎవరు నాకు హాని తలపెడతారు బాబా? వీలైనంత వరకు నేను అందరికీ కూడా సాయమే చేశాను కదా, ఎలాంటి కీడు చేయలేదు కదా. మరి ఎందుకు సాయి నాకు ఈ కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా. కంగారు పడకమ్మా, అందుకు సమాధానం కూడా చెబుతాను విను. చూడు తల్లి, మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదమ్మా. వాళ్ళకి కేవలం మోసం చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది.
నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నీకు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? నీకు పరిచయం ఉన్న వాళ్ళుగా వస్తారు, లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారు, లేదా నీ అవసరం తీరుస్తున్నట్లు వస్తారు, లేకపోతే నీకు అవకాశాలు ఇస్తాము అని వస్తారు, లేదా వాళ్ళ అడ్రస్ మాకు కావాలి, వీళ్ళ అడ్రస్ మాకు కావాలి, మేము ఈ బిజినెస్ చేయబోతున్నాము, ఎవరైనా మాకు పార్ట్నర్ ఉంటే బాగున్ను, ఇలా ఏదో ఒక దారిలో వస్తారు. కాస్త జాగ్రత్త, నిన్ను ముంచి నాశనం చేసేస్తారమ్మా. అలా అని అందరూ అలానే ఉండరులే, కొందరు మాత్రమే అలా ఉంటారు. మోసం చేసేవారు నీ చుట్టూ చాలామంది ఉంటారు. కానీ నువ్వేమో అందరూ మంచివారే అని నమ్మేస్తావు. గుర్తుంచుకో బిడ్డా, అందరూ నీలానే ఉండాలని లేదు కదా. నీకైతే అబద్ధాలు చెప్పడం రాదు, మోసం చేయడమా అస్సలు రాదు, ఎవ్వరిని బాధ పెట్టడం అసలు నీకు చేతకాని పని. అందరూ బాగుండాలని కోరుతావు. ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్ళేవారు కొందరు, అలానే అవసరానికి అబద్ధాలు చెప్పేవారు కొందరు, వారి మోసాలతో ఇతరుల్ని మోసం చేసేవారు కొందరు. ఇలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా ఉంటారు. మరి నువ్వేమో అందరినీ ఒకలానే చూస్తావు, అందరూ ఒకేలానే ఉంటారు అని ఆలోచిస్తావు, ఇలానే భ్రమపడుతున్నావు. ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటికి రా బిడ్డా, లేదంటే చిక్కుల్లో పడిపోతావు, సమస్యల్లో ఇరుక్కుంటావమ్మా. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు. ఇలా నువ్వు సమస్యలో ఇరుక్కోకూడదనే నేను ముందుగానే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఏమాత్రం అజాగ్రత్త వద్దు తల్లి. ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది. ఇక ఆ వ్యక్తి ఉద్యోగంలో నా వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతారు, లేదా నీ ఇంటి పక్కల నైబర్స్ లాగానే పరిచయం అవుతారు. నువ్వు పనిచేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, లేదా ఇక్కడ ఎక్కడైనా సరే నీకు వాళ్ళు ఉండవచ్చమ్మా. పరిచయం ఉన్నవాళ్ళుగా, లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవుతారు. కాబట్టి నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు తల్లి. అతి చనువు అస్సలు పెంచుకోకు, అతి నమ్మకం అస్సలు పెట్టుకోకు. అలా పెట్టుకొని పొరపాటున కూడా నీ రహస్యాల్ని మొత్తం పంచుకోవద్దు తల్లి. అలా చేయడం వల్ల నీకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టేసి. ఎందుకంటే అది నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? నీ మనసుకి కొన్ని సంకేతాలు అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నారో అన్నీ అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. వాళ్ళని తెలివిగా దూరం పెట్టు. నాకు ఇంకేదో పని ఉందనో, లేదా నాకు ఏదైనా ముఖ్యమైన పని ఉంది, అక్కడికి వెళ్ళాలో ఇక్కడికి వెళ్ళాలో అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపో బిడ్డా. అదే నీకు చాలా మంచిది. నీ మనసే నిన్ను హెచ్చరిస్తుంది. వాటిని జాగ్రత్తగా గమనించు. జాగ్రత్తగా ఉండమ్మా. పొరపాటున కూడా గొడవకి దిగకు. నిదానంగా అక్కడి నుండి వెళ్ళిపో చాలు. అలా అని అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు చాలు. మితిమీరిన నమ్మకం ఎవరిపైనా పెట్టుకోవద్దు తల్లి. అన్నీ సవ్యంగా జరగాలి అంటే నువ్వు ఎవరినీ కూడా ఎక్కువగా నమ్మకూడదు. నీ దారిన నువ్వు వెళ్తూ ఉండు చాలు. నీ కుటుంబ విషయాలను పొరపాటున కూడా ఎవరితో పంచుకోకు. ఇకనైనా ధైర్యంగా ఉండు తల్లి. ఇకపై నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనకి పంపించిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే బాబాగారు చెప్పినట్లుగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మోసాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఒకటి తర్వాత ఒకటి ఫ్రాడ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. అందుకే బాబాగారు ఈ రూపంలో ఈ సందేశం ద్వారా మనల్ని హెచ్చరించడానికి మన ముందుకైతే వచ్చారు. మనం రోజు వింటూనే ఉన్నాం కదా, ఎన్ని ఫ్రాడ్స్ అయితే మన చుట్టూ జరుగుతూ ఉన్నాయో. అలాంటివి మన లైఫ్లో కూడా కొన్ని జరుగుంటాయి. కాబట్టి వాటి నుంచి ఇకనైనా మీరు బయటపడండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. అలా అని కాస్త మంచిగా మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు కదా, వీళ్ళు మంచివాళ్ళే అనుకొని అన్నీ చెప్పేస్తే చివరికి మంచివాళ్ళే మిమ్మల్ని ముంచేవాళ్ళు అవుతారు. మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది.
బాబాగారు పంపించిన ఈ సందేశాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని అమలు పరిస్తే మీకు మీ జీవితానికి ఎంతో మంచిదన్నమాట. మీరు సంతోషంగా ఉండడానికి ఒక దారి కూడా కనిపిస్తుంది. కాబట్టి బాబాగారు చెప్పిన మాటల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మనసులో పెట్టుకొని చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే అన్నీ మీకు అర్థమవుతాయి. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మీ కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. బాబాగారు పంపించే సందేశాలను జాగ్రత్తగా వినండి. అన్నీ కూడా మీకు సవ్యంగా అర్థమవుతాయి. సో ఇక మరి చూశారు కదండి, బాబాగారు ఈరోజు ఈ సందేశం చాలా చక్కని సందేశాన్ని మనకి అందించారు. అలానే ఒక చిన్న సలహా ఇచ్చారు, జాగ్రత్తగా ఉండమని కూడా. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం సలహా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.